పశుపతి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఇప్పటికీ మనకి 11వ సంవత్సరం. ఓకే, సరే, ప్రభుత్వాలు మారినాయి. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. సో ప్రభుత్వాలు మారినా తెలంగాణ స్థితిగతులు మారలేదనేది అందరూ మాట్లాడుతున్నారు, మీలాంటి వక్తలందరూ కూడా. కానీ నిజంగానే ఏ కాజుతో అయితే తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చారో వాళ్ళు ఈరోజు అటువంటి ఫలాలు తెలంగాణ ప్రజలకు అందించలేకపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్రం చూస్తే అప్పుల భయంలో ఉంది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు దీని సర్ప్లస్ బడ్జెట్లో ఉండగానే విడిపోయింది కాబట్టి సరే అప్పుడు వాళ్ళు ఏదో మేనేజ్ చేశారు. ఇప్పుడైతే అది ఆ పరిస్థితి లేదు. సో నిజంగానే ఈరోజు కేసీఆర్ గారు దీక్షా దివాస్ జరుపుకునేంత స్థాయిలో తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రజల సంతోషం కానీ ఉన్నాయని మీకు అనిపిస్తుంది? ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇప్పుడు ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలను బేరీ చేసుకుంటే అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీ యోయో టీవీ వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా రాజకీయ పార్టీలకు ఎప్పుడు ఏదో ఒక సందర్భం కావాలి, ఏదో ఒక సమస్య కావాలి, ఇష్యూ కావాలి. అంటే ప్రజల వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీ, అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాకుండా ఇప్పుడు వాళ్ళకు సమస్య లేకపోతే రాజకీయ పార్టీలు ఉనికే లేదు కదా. అందుకని సమస్యను సాధారణంగా అది నిరంతరంగా ఉండే ప్రక్రియ. దానికి తోడు ఈ రాజకీయ పార్టీలు సమస్య ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు. ఆ క్రమంలో జరిగేటువంటి కొన్ని క్రియేటివ్, కొన్ని జెన్యూన్గా ఉండేటువంటి. సో ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు అవే చేస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు 10 సంవత్సరాలు తెలంగాణ ఆకాంక్షతో ఏర్పడినటువంటి ప్రభుత్వము, ఆ తర్వాత ఏం జరగలేదు అని అంటున్నారు. ఈ దేశం విభజన దేనికోసం జరిగింది? ఈ దేశం విభజన జరిగిన తర్వాత ఏమి అభివృద్ధి చెందింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని దశాబ్దాలు అయింది? మరి ఇప్పటికీ ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అవసరం వస్తున్నాయి? ఇప్పటికీ ఈ రిజర్వేషన్లు ఎందుకు అవసరం వస్తున్నాయి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాలలో రిజర్వేషన్స్ తీసేసేయాలి అనుకుంటే ఇంకా 100 సంవత్సరాలకు కూడా పెడుతున్నారు. ఎందుకు అంటున్నా అంటే రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. అంటే రిజర్వేషన్స్ను ఉపయోగించుకునే విధంగా ప్రజల్ని వంచిస్తూ పరిపాలిస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. రిజర్వేషన్ పేరు మీద రాజకీయాలు చేస్తాం అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అడుగు తింటూ ఉండాలి, ఎప్పుడు డిపెండెన్స్ ఉండాలి. వాళ్ళు డిపెండెన్స్ లేకపోతే రాజకీయ పార్టీలకు ఎగ్జిస్టెన్స్ ఎక్కడిది? వీళ్ళ చుట్టూ ఎవడు తిరుగుతాడు? వీళ్ళ కాన్వాయ్ల చుట్టూ ఎవడు తిరుగుతాడు? వీళ్ళు పెట్టే అనవసరమైనటువంటి మీటింగ్లకు వేల మంది విద్యార్థులు. అందుకని ఎప్పుడు ఒక మోసం చేస్తూనే ఉండాలి. ఒకడు మోసం చేయాలి, ఒకడు వత్తాసు పలకాలి, వాడు మోసం చేయాలి, వీడు వత్తాసు పలకాలి. ఇదే కదా జరుగుతుంది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆ రోజు జెండాలు పట్టింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి కొన్ని కమిట్మెంట్, వాళ్ళకి ఇచ్చినటువంటి కొంత ఎగ్జిబిషన్స్ కావాలంటే వీళ్ళు జెండాలు పడుతున్నారు. అంటే ఇక్కడ చిత్తశుద్ధి ఎక్కడుంది? నిజాయితీ ఎక్కడుంది? వాళ్ళు మారాలని, నిజంగా వాళ్ళ తలరాత మారాలనేటువంటి ఆకాంక్ష ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అదేవిధంగా ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం అంటే అప్పుడు నిజాం ప్రభుత్వం నుండి అంటే డైవర్ట్ అయిపోయిన తర్వాత తెలంగాణ విమోచన విలీనమా అంటే అదే కేసీఆర్ గారు అంతకుముందు మాట్లాడిన మాటలు వేరు లేవా? మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వేరే మాట్లాడిన సందర్భం లేదా? దాన్ని బీజేపీ సోదరులు మేము విమోచన అంటున్నాం అంటే నువ్వు విలీనం అంటావు అంటారు. దానికి ఎడు కాకుండా కాంగ్రెస్ వాళ్ళొక వేరే ఒక పదం వాడతారు. అంటే ఒక సమస్యను ఎంత జటిలం చేయాలి, ఎంత దాటవేయాలి, ఎంత పక్కదారి పెట్టాలి అనేటువంటి కార్యక్రమంలో రాజకీయ పార్టీలు చాలా నిష్ణాతులు. అంతటి చిత్తశుద్ధి, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి కనుక రాజకీయ పార్టీలకు ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వీళ్ళ మీటింగ్లకు ఎవరు రాడండి, సింపుల్. వీళ్ళు 500కి ఇచ్చే బిర్యానీకో 200 ఇచ్చే క్వార్టర్ బాటిల్కో ఎవరు ఆధారపడరు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు అలాగే కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళు తెల్లబట్టలు వేసుకునేటువంటి రాజకీయ నాయకులు నల్ల బట్టలు ఉంటేనే తెల్ల బట్టలు ఉన్నోడికి వాల్యూ ఉంటుంది. ఈ నల్ల బట్టలకు ముందు వీళ్ళు ఎప్పుడు జీవితం అట్లాగే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు నిరంతరం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండాలి, నిరంతరం ఒక ఆశావాదంతో బతుకుతూ ఉండాలి. ఆశావాదం అంటే ఏంటి? అనవసరమైనటువంటి ఆశావాదం. అంటే ఒక జీవితంలో ఒక పాజిటివ్ ఆశావాదం కాదు. ఏడో ప్రభుత్వం వస్తుంది, ఏదో ఇస్తారు, ఏదో రుణమాఫీ చేస్తారు. అసలు రుణమాఫీ మీరెవరండి ఇచ్చేది? ఎందుకు ఇవ్వాలి? అసలు వాళ్ళకు కావాల్సినటువంటి, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీ ఇచ్చేస్తే వాళ్ళకి ఎందుకు కావాలి? వాళ్ళకి కావాల్సిన పండించినటువంటి పంటకు తగిన మద్దతు ధరిస్తే సరిపోతుంది కదా. మీరు అడుక్కు తినే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అంటే వీళ్ళు ఎప్పుడు కూడా డైవర్ట్ పాలసీ చేస్తుంటారు. నెక్స్ట్ రాజకీయ నాయకులకు అంటే ముఖ్యమంత్రులకు కానీ, పార్టీ ప్రెసిడెంట్లకు కానీ, మీరు ఒక రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, కేసీఆర్ గారు తీసుకోండి,
ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో బ్రోకర్లు జమ అవుతారు, అధికారం పోగానే వీళ్ళు కార్యకర్తల దగ్గర పోతారు. వీళ్ళు అధికారం వచ్చింది అనుకోండి, ఇక ఆ ఓటరు వీనికి అవసరం లేదు, ఆ కార్యకర్త అవసరం లేదు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు చుట్టూ ఎక్కడ తిరిగిండు ఆయన? ప్రతి గ్రామం తిరిగిండు, రోడ్ షోలు అన్నాడు, పాదయాత్ర అన్నాడు, బట్టి విక్రమార్క గారు ఇది తిరుగుమనండి. ఇప్పుడు ఎందుకు? అధికారం వచ్చింది, సరిపోయింది. అంతకుముందు మరి కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఆ దీక్ష అన్నాడు, ధర్నా అన్నాడు, రోడ్ అన్నాడు, లేకపోతే మిలియన్ మార్చ్ అన్నాడు. మరి ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిండు, ఎక్కడ ఎల్బీనగర్ చౌరస్తాకి వెళ్ళిండు, ఎక్కడ నిరుద్యోగులు చచ్చిపోయిన దగ్గరికి పోయిండు? పోడు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కదా, చాలే. ఈ బ్రోకర్ దందా అంతా తయారవుతారు, ఈ ఎదవలంతా తయారైసి అధికార పార్టీకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా ప్రాపర్గా వాళ్ళను ఆలోచన విధానాన్ని మొత్తం కల్పరేట్ చేసి ఎంతసేపు మూటలు మోసే ఎదవలం ఉండేవాళ్ళకు ఇట్లాంటి రాజకీయ నాయకులు చదువుతున్నారు. ఇవాళ అన్ని పార్టీలు చెబుతున్నారు. అంటే వీళ్ళకు ఒక చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు ప్రజలకు ఏదో ఒక చెయ్యాలనేటువంటి కాదు, ఏదో ఒకటి చేయాలని, ఏంటి మంచి కాదు, ఏదో ఒకటి మోసం చేస్తుండాలనేటువంటి నెగిటివ్ థాట్తోనే ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ మరి కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు మరి మొన్నటిదాకా మంచి మంత్రులు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు ప్రతి ఆటో దగ్గరికి వేసుకుని ఆటోలో తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా మధ్యలో ఎవరైనా క్యాన్వే మధ్యలో వెళ్తే ఆపి మరి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకేమో కనీసం ఒక బ్యూరోక్రాట్స్ కి లేదు, లేకపోతే ఎమ్మెల్యేకి లేదు, ఆయన షాడో సీఎం. మరి ఇవాళ షాడో సీఎం బదులు షాడో కార్యకర్త అయింది. అంటే రేపు మొన్న అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపటి రోజున బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా కొంతవరకు వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమో రాత్రి వచ్చేసి వీళ్ళు మొత్తం సిద్ధాంతాన్ని అన్ని మార్చారు. వాళ్ళు కూడా సిద్ధాంతపరంగా వాళ్ళు కూడా కొంత తిలోదకాలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, రాజకీయ మనుగడ కోసం ఉండాలి అంటే శత్రువు ఎట్లు ప్లాన్ చేస్తారో మనం కూడా అట్లా ప్లాన్ చేయాలి. కొంచెం ఎక్కువ తక్కువ, 70% ఉంటే ఇంకోటి 60 ఉంటారు, ఒకటి 80 ఉంటారు. ఈ రాజకీయ పార్టీల నేపథ్యం మారదు, ఈ ప్రజల స్థితిగతులు మారవు. 7.5 దశాబ్దాలు దేశానికి అధికారంలోకి వచ్చి స్వతంత్ర దేశంలో కూడా ఇవాళ అడుక్కు తినే పరిస్థితి ఉంది. మేమిచ్చినాం అంటే నీ ఇంట్లో నుండి ఇస్తున్నావా? అది నీ బాధ్యత. అంటే గతంలో ముఖ్యమంత్రి నేను చేసిన అని అంటాడు, లేకపోతే ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు చేసిన అంటాడు. ఆయన ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళి తెచ్చిచ్చిండు? ఎన్ని వందల ఎకరాలు? ఇప్పుడు సరే పథకాల విషయంలో పక్కన పెట్టండి, ఇప్పుడు ఉద్యమం కూడా నేను చేస్తేనే వచ్చిన ఉద్యమం కూడా చెప్పుకోవడం కూడా ఆశాస్పదమే. ప్రజలందరూ కలిసి చేస్తేనే ఉద్యమం అయింది. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా గాంధీ గారు చేసిండంటే సుభాష్ చంద్ర బోస్ తొక్కింది ఎవరు? బయటికి రాకుండా పెట్టింది ఎవరు? ఓకే, మరి అంటే ఇవన్నీ ఇక చరిత్ర మనం ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్ర మాట్లాడుతుంటే అసలు మనం పిచ్చోళ్ళలాగా వింటుంటాం. ఎవడో అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కొక్క మెట్టు ఎక్కిండు అంటే ఒక్కొక్క మెట్టు అంటే మంచి జాగ్రత్తగా వినండి. ఒక ఉద్యమం సఫలీకృతం కావాలంటే ఒక గుడి దర్శనం చేసుకోవాలంటే ఒక మెట్టు ఎక్కాలంటే తొక్కోవాలి. అంటే 2 రకాలు ఉంటాయి, ఒకటి తొక్కుకుంటూ వెళ్ళడమా, ఒకటి సహకారం తీసుకుంటూ వెళ్ళడం, 2 ఉంటాయి. తొక్కుకుంటూ వెళ్ళిండు కదా జయశంకర్ సార్ మేధావుల అభిప్రాయం తీసుకున్నారు. జయశంకర్ సార్ని రాత్రిపూట ఏం తిట్టిండో అందరికీ తెలుసు. అంటే ఇవన్నీ గత చరిత్ర మాట్లాడుతుంటే అసలు మనకు బాధ అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళకి ఏం బాధ ఉండదు. తిట్టుకుంటారు, వాళ్ళకి ఏం టైం లేదు. 1 గంట సేపు టీవీ డిబేట్లు ఉంటారు, మంచిగా ఉంటే వింటారు, చెడ్డ ఉంటే ఇటు నుండి వదిలేస్తారు. అంతే తప్ప వాళ్ళలో ఒక చిత్తశుద్ధి, ప్రజల కోసం చేయాలి, మనం ఈ భూమి మీదకి వచ్చినాం, ఎంతో కొంత చేయాలి, ఒక చరిత్ర నిలబెట్టుకోవాలి అనేది వాళ్ళకు ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఉండదు. కానీ గత 80 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ పార్టీలు అన్నింటిలో కూడా ఇంకా ప్రజలు నమ్ముకుంటూనే వెళ్తున్నారు. అంటే సో ఏంటి సార్, అంటే ఎప్పుడు మార్పు రావాలంటారు? నిజంగానే ఈ దొంగ దీక్షలో లేకపోతే ఇంకోటో ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈ రోజు నిజంగానే మరి మన నీళ్లు మన నిధులు మన నియమం కోసం ఈరోజు రాష్ట్రాన్ని విభజన చేశారు. మరి అలాగైనా సరే ప్రజలకు ఏమైనా ఒరిగిందంటే అది కూడా లేదనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒకటి రాజ్యాధికారం ఉంటుందండి. రాజ్యం అన్నా లేకపోతే లా అన్నా ఉన్నోడికి ఎట్లా అంటే వాళ్ళకి పాజిటివ్గా పనిచేస్తుంది. ఇవాళ కేసీఆర్ గారిని ప్రశ్నించాలని నిరుద్యోగులు దాబాయ్ నువ్వు దివాస్ పెట్టినావు కదా, ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టమని చెప్పి కేటీఆర్ గారిని. పైగా కేసీఆర్ గారు ఇంట్లోనే ఉంటారు, రారంట, వీళ్ళు మాత్రం ఇన్ఛార్జ్ని పెట్టి చేయాలట 33 జిల్లాల్లో. అంటే వీళ్ళు లీడర్ గిరి ఉంటుంది కాబట్టి ఓకే, వాళ్ళకి ఏం పని ఉంటుంది? వాడు వచ్చిన జిల్లా స్థాయిలో లీడర్ కావాలి, నేను ఒక పేపర్లో కనిపించాలి, నేను ఒక మీలాంటి మీడియా దగ్గర కనిపించాలని వాళ్ళకు తపన ఉంటుంది. ఆ తపననే వీళ్ళకు అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అన్నాడు. జోడో యాత్ర రేపు ఆయన అనుకోకుండా వచ్చే ఎలక్షన్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆయన జోడో తీయమనండి, చూద్దాం, మనం బతికే ఉంటాం కదా అప్పటికి. ఎవ్వరు తీయరు.
ఇప్పుడు ఆయన జోడో తీసినాక మరి ముఖ్యమంత్రులు ఎక్కడికి పోతే కూడా అపాయింట్మెంట్స్ కూడా లేవు మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదు, ఆయన సెంట్రల్ మినిస్టర్ కాలేదు, ఏం లేదు, ఒక పార్టీకి ఉన్నాడు. మరి ఆయన కూడా ఒక మంత్రుల్లో ఒక ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ లేకుండా పోలేని కలవలేని పరిస్థితులు ఉన్నారు. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయరు. వీళ్ళు ఏంటి అంటే పాపం ప్రజలు కూడా ఏంటంటే ఏదో ఒకరికి కావాలి, ఏదో ఒక ఆల్టర్నేటివ్ కావాలి, ఏదో ఒక చేస్తారనేటువంటి వాళ్ళకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం వాళ్ళకు అంటే చిత్తశుద్ధి ఉంటుంది. అరే ఈయన చేయలేదు, ఈయన ఇంకేదో చేస్తుండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక తపన ఉంటుంది, ఇప్పుడు బాగుపడాలి అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని వంచి మోసం చేస్తున్నప్పుడు ఇంకెవరో ఒకరు ఏదో రూపంలో వస్తారేమో, ఆ మాటలు గారిని నమ్ముతుంటారు. ఎవడైతే ఈ మాటలు మాట్లాడి మార్కెటింగ్ చేయగలుగుతాడో అందరూ సక్సెస్ అవుతున్నాడు. తర్వాత గోల్ రాతగాయ బాతగాయ అనేటువంటి కాన్సెప్ట్లో ఈ రాజకీయ పార్టీల యొక్క నేపథ్యం ఉంది. ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు కాదు కదా, మనం ఎటువంటి చర్చలు 100 పెట్టినా 1000 పెట్టినా భవిష్యత్తులో మారరు, ప్రజల తలరాత మారదు. ఈ అడుగు తినే సిస్టమ్ ఇట్లనే ఉంటుంది. వీళ్ళు దాన్ని పెంచి పోషిస్తారు అన్ని పార్టీలు. మళ్ళీ ప్రజలందరూ ఇలా అంటుంటే వాళ్ళు ఈ పొజిషన్లో ఉంటారు. అన్ని పార్టీలు ఎప్పుడు కూడా వీళ్ళు బలవంతులుగానే ఉండాలి, బలహీనుడు ఇంకా బలహీనుడుగానే ఉండాలి. అదే కాన్సెప్ట్. ఇవాళ ఏ గ్రామంలో పోతే ఈ ప్రభుత్వాలు నిజంగా ఇచ్చినటువంటి స్కీమ్ల వల్ల ఇవాళ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మారినాయి. వీళ్ళు ఇచ్చేటువంటి ఇప్పుడు సోదరుడు అన్నాడు నగేష్. ఇప్పుడు మరి మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలే, ఎలక్షన్స్ ముందు మిస్ఫైర్ అవుతుండొచ్చు, కొన్ని ఇచ్చేస్తే ఈ నోడికి మళ్ళీ లొల్ అవుతుందని. ఇప్పుడు వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చారు. అట్లనే డబుల్ బెడ్రూమ్లు ఇంకా డిస్ట్రిబ్యూట్ కావు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే రెడీ ఓకే. ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఎవరు చేసినా రేపు ముఖ్యమంత్రి మీరైనా ఇంకో పార్టీ అయినా కొంత టైం పడుతుంది. ఆ టైంకు బట్ ఆల్రెడీ రెడీ ఉన్న వాటిని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తలేరు? ఇది ఎందుకో మిస్ఫైర్ అవుతుందని మళ్ళీ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి కూడా ఉంది, అమ్మ మనం 100 మందికే ఇస్తే 90 మంది మళ్ళీ ఫైరింగ్ నడుస్తుంది. ఇది ఇట్లా ఆశ పెడుతూ ఉండాలి. ఇందులో ఏముంది అంటే అయ్యే లోపల అది కూలైపోతుంది. రైట్, అది కాన్సెప్ట్. రైట్. విజయ్ గారు, ఇప్పుడు నిజంగానే తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలించాలంటే మళ్ళీ ఒక ఉద్యమాన్ని తయారు చేస్తున్నారా? అంటే ఆల్రెడీ ఉద్యమం చేశారు, మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఏ ఉద్యమాలు ఈ దివాస్ ద్వారా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందనుకుంటున్నారా? చరిత్రలో మిమ్మల్ని మీరు గుర్తించబడాలి అని అంటే మీ చరిత్ర మీరే చెప్పుకోవాలి, వేరేడు చోడు చెప్పడండి. కానీ మీ చరిత్ర మేము చెప్పుకోవాలంటే మీ గొప్పతనాన్ని మేము చెప్పుకోవాలి సార్. అంతేకాదు నా గొప్పతనం నేను చెప్పుకుంటే ఏమో అది నేటి రాజకీయాలు. ఇవాళ బ్రిటిష్ వాడు అక్కడ కొట్టేసి కాటన్ ద్వారా ఉంటారు. ఎవడు కట్టిన ఎగ్జాంపుల్ ఆయన